నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. రంగుల కేరింతల నడుమ ఘనంగా హోలీ సంబరాలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాలను రంగులమయం చేయాలి. రామగుండం మేయర్ మహంకాళి స్వామి. పాలకుర్తి మండలంలో ఘనంగా హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆలయాలను తెరిచిన అర్చకులు. రామగుండం కార్పొరేషన్ 53వ డివిజన్ పరిధి తిరుమల నగర్లో సోమవారం రాత్రి ఘనంగా కామదహన కార్యక్రమం. రంగుల కేరింతల నడుమ గోదావరికని పట్టణంలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్భంగా గోదావరికని పట్టణంలో పిల్ల పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులను పూసుకుంటూ కేరింతలతో హోలీ వేడుకలను జరుపుకున్నారు. హోలీ పండుగ ఈ రోజు జరుపుకోవాలా లేదా రేపు జరుపుకోవాలా అన్న సందేహాల నడుమ ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు కొందరు ఈ రోజే హోలీ సంబరాలను జరుపుకోగా చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖులు బుధవారం హోలీ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమైనట్లుగా హోలీ వేడుకల వాతావరణం చూస్తే అర్థమైంది. మొత్తానికి హోలీ సంబరాలు రంగుల మయంతో ఈరోజు సోసోగానే జరిగాయి. పండుగ ప్రతి ఒక్కరి జీవితాలను రంగులమయం చేయాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరుకున్నారు.
హోలీ పండుగ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామిని కలిసి రంగులను పూస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లోని ప్రజలంతా హోలీ సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. హోలీ పండుగను అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని, రామగుండంలో జరిగే అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ రంగులతోటి వాళ్ళ కుటుంబం అంతా కూడా రంగులవల్లిగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి. హోలీ అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా మామూలుగా కుంకుమలతోటి మాత్రమే హోలీ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా హోలీ జరుపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరొకసారి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. పాలకుర్తి మండలంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఈ హోలీ సంబరాలలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి కార్యకర్తలకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సఖ్యత, సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించేందుకు హోలీ వంటి పండుగలు దోహదపడతాయని ఆమె అన్నారు. అన్ని రంగుల కలయికతోటి ఏదైతే మనం హోలీ పండుగను జరుపుకుంటామో, అలాగే వెలుగులు, ఈ రంగుల యొక్క ఆ భావాలు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి పాలనలో అన్ని వర్గాలకి, పేద, బడుగు, బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలని, ఫలాలని, ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈ దేశాన్ని ప్రగతిలో ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే ముందుకెళ్తా ఉన్నారో, అందులో ముఖ్యంగా ప్రజలందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి ముందు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, ఇప్పటి వరకు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలే. మరి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మరి తెలియజేస్తూ, ప్రజలందరికీ మరోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ మీ అందరి జీవితాల్లో మంచిని, సంతోషాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్, పరికిపండ్ల రామ్, జట్పాట్ తిరుపతి, గండికోట కుమార్, కన్నం వెంకటేష్, లక్ష్మణ్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా గోదావరికనిలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3:20 నుండి చంద్రగ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:42 వరకు ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పట్టణంలోని ఆలయాల అర్చకులు మూసివేసి గ్రహణం అనంతరం ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి తిరిగి 7 గంటల తర్వాత అర్చకులు ఆలయాలను తెరిచారు. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో
ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. రామగుండం కార్పొరేషన్ 53వ డివిజన్ పరిధి తిరుమల నగర్ సెంటర్లో సోమవారం రాత్రి కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుమల నగర్ సెంటర్లో ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుంబాల గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కామదహన కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ గట్ల రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు కాంతం వెంకటరమణ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పురాణాలలో పేర్కొన్నట్టుగా కాముడు అనబడే మన్మధుడు భార్య రతిదేవిపై పూలబాణం వేయగా అది నిద్రలో ఉన్న పరమశివుడికి తాకుతుందని, దాంతో కోపతృప్తుడైన పరమేశ్వరుడు తన 3 కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడని, మన్మధుని భార్య పరమశివుడిని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు తిరిగి మన్మధుడిని బతికించడం జరుగుతుందని తెలిపారు. అసంబంధమైన కోరికలను అదుపు చేసుకోకపోతే అనేక అనర్థాలకు దారి తీస్తుందనే సందేశం కామదహనం ద్వారా తెలియవస్తుందని అన్నారు. పాల్గొన్న పౌర్ణమికి ముందు రోజు పండగగా హిందువులందరూ కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అహం, ఈర్ష, ద్వేషం లాంటి వాటిని తుదముట్టించి కోరికలను అదుపు చేసుకున్న వారు సమాజంలో ఉత్కృష్టమైన జీవనం కొనసాగించవచ్చని, ఈరోజు ఆ విధమైన నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని తెలిపారు. చెడు ఆలోచనల మీద మంచి జయించిన ఈరోజు చెడు అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా మన అందరం కూడా చెడు ఆలోచనలను, చెడు ప్రవృత్తిని అంతా కూడా ఈరోజు కామదహన రూపంలో దహనం చేసి రేపు ఒక మంచి ఆలోచనలతోటి, కొత్త కొత్త భావాలతోటి అది రంగుల పండుగగా జరుపుకునే సందర్భం ఇది. అందరూ కూడా మన మనసులోనున్న చెత్తను, మన మనసులో ఉన్న తప్పుడు భావాలను, మన మనసు లోపల ఉన్న కుళ్ళును, కుతంత్రాలను ఈరోజు అంతా దహనం చేసి రేపు అందరూ కూడా పవిత్రమైన మనసుతోటి ఈ సమాజంలో అన్నదమ్ముల్లాగా సోదర భావంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో జరుపుకునే ఈ పండుగను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మా ఆటో సోదరులందరికీ మరియు నా తోటి వివిధ పక్షాల రాజకీయ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, డప్పు చప్పులతో కోలాహలంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెతుకు దేవరాజు, ఐలయ్య, జనగామ సాగర్, బొడిగ చంద్రశేఖర్, రాజోజుల బ్రహ్మచారి, ముడతనపల్లి సంతోష్, కాంతం శంకర్, కుంబాల రాజు, నారాయణ, పెద్దపల్లి మల్లేష్, సాయి కిష్టయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్లో నెలకొన్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించింది. వకీల్పల్లి ప్లాట్స్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరిపడ్డ ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో లో వోల్టేజ్తో తరచూ పవర్ కట్ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు గ్రామ సర్పంచ్ చిందం మహేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ చిందం మహేష్ విద్యుత్ శాఖ అధికారులైన ఏఈ కోరండ్ల మహేందర్ రెడ్డి, ఏడీ వంగల వెంకటనారాయణ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వకీల్పల్లి ప్లాట్స్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడ 25 kV సామర్థ్యం గల మినీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ ట్రాన్స్ఫార్మర్లను సర్పంచ్ చిదం మహేష్, ఏఈ కొరన్న మహేందర్ రెడ్డి, ఏడీఈ వంగల వెంకటనారాయణ కలిసి ప్రారంభించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ లోటు సమతుల్యం కావడంతో పాటు లో వోల్టేజ్ సమస్యలు తగ్గి నిరంతరం విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. కాగా సమస్యను తక్షణమే పరిష్కరించిన సర్పంచ్, విద్యుత్ శాఖ అధికారులకు ప్లాట్స్ నివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ భూమయ్య, లైన్మెన్ శివప్రసాద్, జేఎల్ఎం ప్రభాకర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రంగుల కేరింతల నడుమ ఘనంగా హోలీ సంబరాలు.
హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాలను రంగులమయం చేయాలి. రామగుండం మేయర్ మహంకాళి స్వామి. పాలకుర్తి మండలంలో ఘనంగా హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆలయాలను తెరిచిన అర్చకులు. రామగుండం కార్పొరేషన్ 53వ డివిజన్ పరిధి తిరుమల నగర్లో సోమవారం రాత్రి ఘనంగా కామదహన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.